మెగా నైన్ టీవీ. నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తుంది. విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ప్రతిపక్షాలు అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. లోక్సభలో విపక్షాలు పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసే దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీతో సహా పలు ప్రతిపక్షాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలు ఎంత ఒత్తిడి తెస్తున్నా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన్ని తప్పించే సంకేతాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఈ వివాదం మధ్యలో ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ నేపథ్యం ఏంటి, బీజేపీలో ఆయనకు అంత ప్రాధాన్యత ఎందుకు ఉందన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ నేపథ్యం ఈనాటిది కాదు. ఆయన 1969 జూన్ 24న ఒడిశాలోని తాల్చేర్లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రధాన్ కూడా బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడే. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో దేవేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి ద్వారా బలమైన రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో అత్యంత చురుకుగా పనిచేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీ యువ మోర్చా, పార్టీ సంస్థాగత బాధ్యతల వరకు ఏకధాటిగా సాగింది. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన ధర్మేంద్ర ప్రధాన్ 2004లో తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ జాతీయ రాజకీయాల్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణ వ్యూహాల్లో ఆయనకున్న అపారమైన అనుభవంతో పార్టీ అధిష్టానం దృష్టిలో నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్కు కీలక బాధ్యతలు దక్కాయి. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉజ్వల యోజన వంటి పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఉజ్వల యోజన ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. 2021లో ఆయనకు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి జాతీయ విద్యా విధానం అమలు, విద్యారంగంలో సంస్కరణలపై ఆయన తీవ్రంగా దృష్టి పెట్టారు. అయితే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఇలా నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు తెరపైకి రావడం ధర్మేంద్ర ప్రధాన్కు అతిపెద్ద రాజకీయ సవాల్గా మారింది. ఒకవైపు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈ లీక్ వ్యవహారంపై ఘాటుగానే స్పందించారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడుతూ పరీక్షా పత్రాల లీకేజీని ఘోర పాపంగా అభివర్ణించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ స్పష్టం చేశారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. లీక్ వ్యవహారంలో నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని, విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని ప్రభుత్వం వివరిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్కు బీజేపీలో ఒక కీలక వ్యూహకర్తగా పరిగణిస్తారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో ఆయనకున్న అనుభవం అధిష్టానం దృష్టిలో ఆయనకు ప్రత్యేక స్థానం కల్పించింది. ఒడిశాకు చెందినప్పటికీ ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి చేరింది. మోదీ షా నాయకత్వానికి సన్నిహితంగా ఉండే నేతల్లో ఆయన పేరు తరచుగా వినిపిస్తుంది. అందుకే ప్రస్తుత నీటి వివాదం నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ ఇప్పటి వరకు బీజేపీ నాయకత్వం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా నీట్ లీక్ వ్యవహారంలో నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని, విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలగకుండా అన్ని చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. విద్యార్థుల విశ్వాసాన్ని తిరిగి నింపడానికి పరీక్షా వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, భవిష్యత్తులో ఇలాంటి లీకులు జరగకుండా నివారించడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు.